ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనాన్ని ధ్యానించుకుందాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనాన్ని ధ్యానించుకుందాం. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చునుగాక. మరి ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గ్రహించినట్లయితే అపోస్తలుడైన పౌలు తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి ఈ పత్రికను రాస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి సంతుష్టి సహితమైన దైవభక్తి, దేవుని యందు భయభక్తి అది గొప్ప లాభ సాధనమై ఉన్నది అని పౌలు యవనస్తుడైనటువంటి తన ఆత్మీయ కుమారుడు తిమోతికి ఈ యొక్క మాటలను మరి చెప్తూ ఉంటున్నాడు. దేవుని నామమును ఆయన బోధయు దూషింపబడకుండానట్లు దాసత్వమును కాడి క్రింద ఉన్న వారందరూ తమ యజమానులు పూర్ణమైన ఘనతకు పాత్రులను ఎంచవలెను. విశ్వాసులైన యజమానులుగాను దాసులు తమ యజమానులు సహోదరులని వారిని తృణీకరింపక తమ సేవా ఫలము పొందువారు విశ్వాసులను ప్రియులనై ఉన్నారని మరి ఎక్కువగా వారికి సేవ చేయవలను. ఈ సంగతులు బోధించుచు వారిని హెచ్చరించుము. ఎవడైనను మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించినట్లా వాడు ఏమీ ఎరుగక తర్కములను గూర్చి వాగ్వాదములను గూర్చి వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. మరి ఈ యొక్క మాటల్లోనే ఆత్మీయ సత్యాలను మనం గమనించినట్లయితే దేవుని గురించి మరి తెలిసి తెలియని రీతిలో మాట్లాడేటువంటి వారు ఉంటున్నారు సంఘాల్లో, సమాజంలో. మరి తిమోతికి హెచ్చరిక చేస్తూ ఉన్నారు. ఇలాంటి వారు ఉంటున్నారు. మరి వారు ఏమి తెలియకపోయినా దైవ భక్తి గురించి, దేవుని యందు భయభక్తుల గురించి తెలియకపోయినా తెలిసినట్లుగా వాదించేటువంటి మనుషులు ఉంటున్నారు. మనం ఈ లోకంలోనికి ఏమీ తెలియదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేదు, కాగా అన్న వస్త్రము గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందుము. మరి ఈ లోకంలోకి మనం వచ్చినప్పుడు మనం ఏమీ తీసుకొని రాలేదు, కానీ ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు అన్నపానములు వస్త్రములు అవి ఉంటే చాలు అని మరి ఒక ఉపదేశాన్ని అపోస్తలుడైన పౌలు తిమోతికి ఇస్తున్నారు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యవనములో ఉన్నటువంటి తిమోతి, యవనస్తుడిగా ఉన్నటువంటి తిమోతి ఈ లోకానుసారంగా జీవించకుండా, ఈ లోకంలో వాటి కొరకు ఆశపడకుండా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని పౌలు యొక్క ఉద్దేశంగా ఉంటున్నది. అందుకే ఆత్మీయంగా తిమోతిని మరి బలపరుస్తూ ఉంటున్నాడు. తిమోతిని మరి ఆత్మీయంగా ఎదుగుదలకు కొన్ని సలహాలు సూచనలు ఇస్తూ ఉంటున్నాడు. దేవుని యొక్క సేవ చేయటము అంత ఈజీ కాదు. పౌలు యొక్క జీవితంలో మనం చూస్తూ ఉంటున్నాం. అనేక హింసలకు గురయ్యాడు, అనేక నిందలకు గురయ్యాడు, అనేక అవమానాలకు గురయ్యాడు. అయినా కూడా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించేటువంటి వ్యక్తిగా పౌలు ఉంటున్నాడు. అదే మార్గంలో తిమోతి కూడా ప్రయాణించాలని, అదే మార్గంలో తిమోతి కూడా నడవాలని పౌలు యొక్క ఉద్దేశంగా ఉంటున్నది. అందుకే అంటున్నాడు, మనం ఈ లోకంలోకి వచ్చినప్పుడు మనం ఏమీ తీసుకొని పోలేదు, అన్న వస్త్రములు. అందుకే ఇక్కడ అంటున్నాడు, కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందుము. మరి మనం కట్టుకునేదానికి బట్ట, తినేదానికి తిండి దేవుడు అనుగ్రహిస్తున్నాం, వాటిని వలన మనం తృప్తి పొందదము అని ఒక సూచన
తిమోతికి ఇస్తాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అవును ప్రియులారా, దేవుడు మనల్ని సృష్టించాడు, ఈ లోకంలో మనల్ని ఏర్పాటు చేసుకుని ఉంటున్నాడు, మనల్ని దేవుడు పోషిస్తూ ఉంటున్నాడు. మనకి ఏమైతే అవసరతగా ఉంటున్నదో, మనకి ఏమైతే కొదువుగా ఉంటున్నదో ఆయన ప్రతి అవసరతలను తీర్చేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. వ్యర్థమైన వాటి వరకు మనం ప్రాకులాడకుండా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడిచేటువంటి వారిగా నీవు నేను ఉండాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తున్నా. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చును గాక. ఆమేన్.